హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇయర్ ఇచ్చేది. ఇక ఇండియా వర్సెస్ జింబాబ్వే 4th T20 అయ్యి ఆల్రెడీ మన వాళ్ళు అయితే 2 గెలిచి అక్కడ మంచి ఊపు మీద ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒక మ్యాచ్ అయితే వాళ్ళు గెలిచిలు. మొత్తం 5 మ్యాచ్ల T20 సిరీస్లో మనోళ్ళు 2 గెలిచిలు, వాళ్ళైతే 1 గెలిచిలు. ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మన టీంలో గెలిస్తే మరి అక్కడ సిరీస్ని అయితే కైవసం చేసుకుంటుంది. ఇక లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ జింబాబ్వే గెలిచి ఉండేది ఆల్మోస్ట్. ఎందుకంటే వాళ్ళు దాదాపు 6-7 క్యాచ్లు అయితే మిస్ చేసిళ్ళు, 1/2 డజన్ క్యాచెస్ అయితే మిస్ చేసిళ్ళు. సెకండ్ ఓవర్లో అక్కడ శుభ్మన్ గిల్ అవుట్ అయ్యేవాడు. ఆ క్యాచెస్ గిట్ట పడుతుంటే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండేది అక్కడ. ఇక మరి 4th మ్యాచ్కి మన టీమిండియా కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే, మరి అంతకన్నా ముందు మరి లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఒకసారి మనం చూసుకుంటే జైస్వాల్ 36 కొట్టిండు 27 బాల్లో మరి అక్కడ. అండ్ శుభ్మన్ గిల్ 66 అయితే కొట్టిండు 49 బాల్లో. చాలా మరి సెల్ఫిష్గా మనకైతే కనబడ్డాడు 134 స్ట్రైక్ రేట్తో. ఎందుకంటే పిచ్ మాత్రం చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఫ్లాట్గా కనిపించింది. అక్కడ జింబాబ్వే బ్యాట్స్మెన్స్ కూడా మంచిగా రానిచ్చిళ్ళు. అలాంటి పిచ్ మీద అక్కడ 134 స్ట్రైక్ రేట్తో 66 మాత్రం కొట్టిండు 49 బాల్లో. అదే మీరు సెకండ్ మ్యాచ్లో మనం చూసుకుంటే అభిషేక్ శర్మ ఇంకా పిచ్ అనేది కొంచెం ట్రిక్ అయితే ఉంది. అలాంటి పిచ్ మీద 48 బాల్లో అక్కడ 100 అయితే కొట్టిండు. ఇక్కడ 49 బాల్లో 66 అయితే కొట్టిండు గిల్లు. మరి అక్కడ ఓపెనర్గా వచ్చి సెంచరీ కొట్టిన ప్లేయర్ని మరి నెంబర్ 3కి అయితే డ్రాప్ అయితే చేసి, మరి అదే శుభ్మన్ గిల్ గిట్ట నెంబర్ 3 ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. అక్కడ అభిషేక్ శర్మకి అయితే మరి పవర్ ప్లేయర్ అయితే మంచిగా యూజ్ చేసుకుంటాడు. మంచి అగ్రెసివ్ ఇంటెంట్ అయితే మనకి అందిస్తాడు. ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ అయితే మనకి అందిస్తాడు. ఓవరాల్గా చూసుకుంటే మరి లాస్ట్ మ్యాచ్లో అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ గిట్ట జింబాబ్వే గిట్ట క్యాచెస్ ఆడితే గిట్ట ఖచ్చితంగా మరి అక్కడ జింబాబ్వే మ్యాచ్ గెలిచి ఉండేది. అక్కడ మనం పిచ్ చూసుకుంటే మరి ఆల్మోస్ట్ 200 వికెట్ అని చెప్పుకోవచ్చు. బట్ మన వాళ్ళు ఎంత కొట్టిళ్ళు 182 మాత్రం కొట్టిళ్ళు. అదే నేను అక్కడ రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్లో వచ్చి మంచి మెరుపు ఇన్నింగ్స్ ఆడినా చెప్పుకోవచ్చు. అక్కడ 175 స్ట్రైక్ రేట్తో అయితే 49 అయితే కొట్టిండు, 3 6లు 4 4లు అయితే కొట్టిండు. ఆ నాకేటి మనకి 182 అయితే వచ్చింది. ఒకనొక దశలో మరి అక్కడ మనం చూసుకుంటే మరి అక్కడ 12 ఓవర్కి మన స్కోర్ ఎంత ఉంది, 89 మాత్రం ఉంది. ఒకటే వికెట్ పోయింది. ఒక్క వికెట్ పోయినా కానీ మన వాళ్ళు అయితే ఇంకా అగ్రెసివ్ ఇంటెంట్ అయితే చూపిస్తలేరు. ముఖ్యంగా ఇక్కడ శుభ్మన్ గిల్ సో మచ్ అక్కడ డాట్ బాల్స్ అయితే ఆడిండు. అండ్ సింగిల్స్ పైన ఫోకస్ చేసింది కానీ మరి బౌండరీస్ పైన అయితే ఫోకస్ అయితే వేయలేడు. అందుకని మనకి స్కోర్ బోర్డ్ అనేది కొంచెం నెమ్మదిగానే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అదే మనం సెకండ్ మ్యాచ్లో చూసుకుంటే మన అక్కడ మనకి ఎంత స్కోర్ వచ్చింది, దాదాపు 230కి పైగా రన్స్ అయితే వచ్చినాయి. అందరు కూడా ఇంటెంట్ అయితే చూపించిళ్ళు. అక్కడ అభిషేక్ శర్మ కానీ రుతురాజ్ గైక్వాడ్ కానీ ఇనిషియల్గా టైం తీసుకున్నప్పుడు కూడా మరి దాన్ని అయితే డబుల్ అయితే వేసిలా చెప్పుకోవచ్చు తర్వాత మాత్రం. బట్ శుభ్మన్ గిల్ దగ్గర నుంచి అయితే అదైతే మనకి కనిపించలేదు. సో అక్కడ సెంచరీ వేసిన ప్లేయర్ని నెంబర్ 3కి అయితే షిఫ్ట్ చేసిళ్ళు. అదే గిట్ట శుభ్మన్ గిల్ గిట్ట మరి అక్కడ కెప్టెన్ అయి ఉండి అది నేను నెంబర్ 3 ఆడతా, నువ్వే కంటిన్యూ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టినావు, నువ్వే కంటిన్యూ చేస్తే బెటర్ ఉంటుంది అని అలా చెప్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. బట్ అదైతే జరగలేదు. ఇక ఈ 4th మ్యాచ్కి మన టీమిండియా యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్గా జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ అయితే కంటిన్యూ అవుతారు. అందరి కాళ్ళు మాత్రం అక్కడ శుభ్మన్ గిల్ పైన ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం మరి అక్కడ కెప్టెన్స్గా వచ్చి అక్కడ మరి 66 అయితే కొట్టిండు. కొంచెం ప్రెజర్ అయితే ఉంది తనకైతే ఖచ్చితంగా మనకి. ఎందుకంటే ఆ స్ట్రైక్ రేట్ ఉత్తరం మనకు అర్థమవుతుంది. 134 మాత్రం ఉంది. అక్కడ 3 6లు 7 4లు అయితే కొట్టిండు, దట్టు ఆ ఫ్లాట్ వికెట్లో. మరి అందరి ఫోకస్ మాత్రం ఇతని పైన ఉంటుందని మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మరి ఇతని దగ్గర నుంచి 3 మ్యాచ్ ఆడితే 3ట్లో కూడా ఆ ఇంటెంట్ అయితే కనిపించలేదు. మంచి ఇంటెంట్, అగ్రెసివ్ ఇంటెంట్ అయితే. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారన్నది. ఇక మరో ఓపెనర్ వచ్చేసి యశస్వి జైస్వాల్ కూడా లాస్ట్ మ్యాచ్లో 36 అయితే కొట్టింది 27 బాల్లో, 4 4లు 2 6లు. అక్కడ మంచిగా రానిచ్చని చెప్పుకోవచ్చు. పికింగ్ ది ఆర్డర్స్లో మరి అక్కడ జైస్వాల్ అయితే ఫస్ట్ ఉంటారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి కన్నా అక్కడ జైస్వాల్ అండ్ అభిషేక్ శర్మ కంటే మరి పికింగ్ ది ఆర్డర్స్లో జైస్వాల్ అయితే ఫస్ట్ ఉంటాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి డీసెంట్గా రానిచ్చని చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఈ మ్యాచ్లో ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది జైస్వాల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఇక నెంబర్ 3లో మనం చూసుకుంటే అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్లో 9 బాల్లో 10 అయితే కొట్టిండు. మరి ఇతను తప్పైతే ఏం లేదు అక్కడ. ఎందుకంటే అంతకుముందు మ్యాచ్లో 100 కొట్టిండు. 100 కొట్టిన ప్లేయర్ని అక్కడ మరి నెంబర్ 3కి అయితే షిఫ్ట్ చేసిళ్ళు. ఓపెనర్గా వచ్చి అక్కడ 48 బాల్లో 100 కొట్టిన ప్లేయర్ని మరి నెంబర్ 3లో ఆడమంటే ఏ విధంగా ఆడతాడు? అభిషేక్ శర్మ ఏ పొజిషన్లో అయినా ఆడతాడు. అక్కడ మనం ఐపీఎల్లో చూసినాం, నెంబర్ 3 ఆడతాడు, నెంబర్ 4 ఆడతాడు, ఒక్కొక్క టైంలో నెంబర్ 5 నెంబర్ 6లో కూడా ఆడిన రోజులైతే మనకు కనిపించినాయి. బట్ అంతకుముందు మ్యాచ్లో అక్కడ సెంచరీ కొట్టిన ప్లేయర్ని మరి అక్కడ షిఫ్ట్ అయితే మాత్రం చాలా ఘోరంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్. మరి అభిషేక్ శర్మ ఓపెనర్గా ఆడితే బెటర్ ఉంటుందా, నెంబర్ 3లో ఆడితే బెటర్ ఉంటుంది అనేది. ఇక నెంబర్ 4లో మనం చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కూడా మరి నెంబర్ 3లో రన్ స్కోర్ వేసిండు, నెంబర్ 4లో రన్ స్కోర్ వేసిండు. ఎక్కడంటే అక్కడ రన్స్ అయితే స్కోర్ వేస్తూనే వస్తున్నాడు. మరి ఈ మ్యాచ్లో కూడా అలాంటి నాకు కంటిన్యూ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. రీసెంట్గా ఐసీసీ ర్యాంకింగ్స్లో కూడా మరి నెంబర్ 7కి అయితే దూసుకు వెళ్ళిండు.
ఇక నెంబర్ 5లో చూసుకుంటే సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్ మరి అక్కడ ఛాన్స్ అయితే రాదు ఎక్కువ 7 బాల్లే ఛాన్స్ వచ్చింది 12 అయితే కొట్టిండు 2 4 అయితే కొట్టిండు. ఇక నెంబర్ 6లో చూసుకుంటే అక్కడ రింకు సింగ్ కూడా మరి లాస్ట్ మ్యాచ్ అయితే ఇతనికైతే ఛాన్స్ అయితే రాలేదు పెద్దగా. అంతకుముందు మ్యాచ్లో మనం చూసినాం 48 అయితే కొట్టిండు విత్ ది నో టైంలో 5 6 అయితే కొట్టిండు భారీ సిక్సెస్. మరి ఈ మ్యాచ్లో కూడా ఛాన్స్ అయితే గిట్ట అదే నాకు కంటిన్యూ చేయాలని అందరం కోరుకుందాం. ఇంకా లాస్ట్ మ్యాచ్లో మంచి 2-3 క్యాచెస్ అయితే పట్టిండు అక్కడ మరి. ఇక నెంబర్ 7లో శివన్ దుబే కూడా మరి అక్కడ బ్యాటింగ్లో అవకాశం రాలేదు. బట్ బౌలింగ్కి వచ్చేసరికి 2 ఓవర్లకి 25 రన్లు అయితే ఇచ్చిండు. టూ మచ్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. చాలా షార్ట్ బాల్స్ అయితే వేసిండు మరి చాలా రన్స్ అయితే లీగ్ వేసిండు. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారు అనేది మనకు చూడాలి. ఇక నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్ మరి లాస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు 3 వికెట్లు తీసుకున్నాడు 4 ఓవర్స్ వేసిండు 15 రన్స్ మాత్రం ఇచ్చిండు 3.8 ఎకనంతో. ఈ మ్యాచ్లో కూడా అదే స్పెల్ కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ప్రతి మ్యాచ్లో కూడా అక్కడ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతున్నాడు అక్కడ వాషింగ్టన్ సుందర్ అయితే. ఇక నెంబర్ 9లో రవి బిష్ణోయ్ కూడా లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం చాలా రన్స్ అయితే లీక్ చేసిండు. ఫస్ట్ 2 మ్యాచ్లకి లాస్ట్ మ్యాచ్కి పోలిస్తే మాత్రం టూ మచ్ డిఫరెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఫస్ట్ 2 మ్యాచ్లో కొంచెం హెల్ప్ అవుతుంది వికెట్లో. బట్ లాస్ట్ మ్యాచ్లో ఆ హెల్ప్ అయితే లేదు ఫ్లాట్గా కనిపించింది. బట్ ఆ పిచ్ పైన మొత్తం 2 many రన్స్ అయితే లీక్ చేసిండు 4 ఓవర్లు వేసిండు 36 రన్లు ఇచ్చిండు 9.2 ఎకనంతో చాలా రన్స్ అయితే లీక్ చేసిందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 10లో ఆవేష్ ఖాన్ అయితే ప్రతి మ్యాచ్లో వికెట్లు తీస్తున్నప్పుడు కూడా లాస్ట్ మ్యాచ్లో మనం చూస్తే అక్కడ 9.8 అయితే ఇచ్చిన ఎకానమీ అయితే ఓవర్కి అయితే మరి 10 ఇచ్చిన చెప్పుకోవచ్చు. దాదాపు 2 వికెట్లు తీసినప్పుడు కూడా టూ మచ్ రన్స్ అయితే లీక్ చేసిండు. ఇక నెంబర్ 11లో మనం చూసుకుంటే ఖలీల్ అహ్మద్ మరి చాలా ఎకనామికల్ స్పెల్ అయితే వేసిండు చెప్పుకోవచ్చు. ఇనిషియల్లో మంచి వేసిండు సెకండ్ స్పెల్లో కూడా మంచిగా వేసిండు 3.8 ఎకనంతో 4 ఓవర్స్ వేసిండు 15 రన్స్ మాత్రం ఇచ్చిండు. ఒక క్రూషల్ వికెట్ అయితే తీసుకున్నాడు. ఇనిషియల్లో కొంచెం అక్కడ మూమెంట్ ఉంటే మాత్రం డెడ్లీ బౌలర్ కింద మారే అవకాశం ఉంటుంది అక్కడ ఖలీల్ అహ్మద్. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో అభిషేక్ శర్మ, నెంబర్ 4లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 5లో సంజు శాంసన్, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో శివన్ దుబే, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో రవి బిష్ణోయ్, నెంబర్ 10లో ఆవేష్ ఖాన్, నెంబర్ 11లో ఖలీల్ అహ్మద్. ఒకవేళ గిట్ట ఇక్కడ మనకి చేంజెస్ చేయాలనుకుంటే మరి అక్కడ ఆవేష్ ఖాన్ ప్లేస్లో తుషార్ దేశ్పాండేకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అందరికి ఛాన్స్ రావాలి కాబట్టి అక్కడ ఆవేష్ ఖాన్ ఆల్రెడీ 3 మ్యాచ్ అయితే ఆడిండు. మరి అతని ప్లేస్లో ఏమైనా తుషార్ దేశ్పాండేకి ఛాన్స్ ఇస్తారనేది చూడాలి. ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మరి అక్కడ చూసుకుంటే మరి ఏమైనా రియాన్ పరాగ్ మళ్ళీ ఛాన్స్ ఇస్తారనేది చూడాలి. ఇవే 2 చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవి 2 చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి మరి ఫ్రెండ్స్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మరి అక్కడ అభిషేక్ శర్మ మరి ఓపెనర్గా వస్తాడా లేదంటే నెంబర్ 3గానే కంటిన్యూ అవుతారా అనేది చూడాలి. ఇక బౌలింగ్లో కూడా ఒక 2-3 వికెట్లు అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది అభిషేక్ శర్మ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఇక రుతురాజ్ గైక్వాడ్ కూడా నాక్స్ అనేది ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.